జనాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిని సొంతం చేసుకునే జన్మలో కనపడతారా? ప్రత్యక్షంగా చూడాలంటే సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతున్న ఏ ఊరైనా వచ్చి చూడొచ్చంటున్నారు ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజానీకం. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో మీరు పరిశీలించినట్లయితే సౌత్ మొత్తం కూడా సముద్రం అన్నట్లో ఉంది. జనాలు అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పాలు పంచుకుంటున్న సందర్భం చూస్తున్నాం. మన నవయువ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించిన తీరుకి యావత్ నియోజకవర్గ ప్రజలంతా కూడా చాలా దీనిగా చూస్తున్నారు. ఏంటి ఇంతకు ముందు ఏదైనా జరిగినట్లయితే ఇంకా రావడం వీడియో కాన్ఫరెన్స్ లో ఇది ఎంక్వైరీ అది అనేవాళ్ళు. ఈరోజు ఆయన ఇచ్చే చెక్కుల పంపిణీ మొన్న జరిగింది, నిన్న చెక్కుల పంపిణీ జరిగింది. ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు సౌత్ నియోజకవర్గం చూస్తుంది. ఎందుకంటే ఈ బోటు ప్రమాద బాధితులను ఆదుకునే తీరైతేనేమి, ఆ గడప చూశాను ఈ గడప చూస్తున్నానని చెప్పి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు నినదించే తీరు చూసినట్లయితే వాళ్ళకు జరిగే అన్యాయం, వాళ్ళకు చూసే చిన్న చూపు ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మన రాష్ట్ర ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు ఎంత బాగా అందుబాటులో ఉంటూ ఎంత బాగా సేవ చేస్తున్నారు అనే దానికి ఈ రోజు నిదర్శనం. వాస్తవాలు గణేష్ గారు చెప్పే తీరే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళీ 175 సాధిస్తారని నిలదీస్తూ జై జగన్. విన్నారుగా, నిజాన్ని గ్రహించారుగా. ఇంతకాలం మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు? దేవుడు దయ కొద్దీ జగనన్న వచ్చి అందరినీ ఆదుకుంటున్నాడు. ఆయన్ని వదులుకుంటే మళ్లీ పెత్తందారి తోడేళ్ల బారిన పడాలి. అది అత్యంత భయానకం. చస్తున్నాం బాబు సాయం చేయండి అంటే ఎంక్వైరీలంటారు, కమిటీలంటారు, రిపోర్టులంటారు. మళ్లీ అడిగితే ఏం తమాషాగా ఉందా అంటూ బెదిరిస్తారు, భయపెడతారు. చేసే అరకొర సాయం అందుకోవాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పడిగాపులు పడాలి. పెత్తందారీల తమ్ముళ్లకు లంచాలిచ్చుకోవాలి, చీత్కారాలు భరించాలి. ఇంటికే పంపించి అన్నీ సమకూరుస్తూ మా కాళ్లపై మేము నిలబడేలా సాధికారుల్ని చేస్తున్న జగనన్నను వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారం పొందుతున్న ప్రజానీకం. గతం గుర్తుకు తెచ్చుకుంటూనే జనం బింబేలెత్తిపోతున్నారు. ఈరోజు మహిళా సాధికారత మన జగన్ ద్వారాగే ముందుకు వచ్చింది. అలాగే సాధికారత బస్సు యాత్ర అనేసి అంటే ప్రతి ఒక్క అన్ని కులాలు, అగ్ర కులాలన్నీ కూడా ఎంత ముందుకి తీసుకొస్తున్నాడో జగన్ గారు ప్రతి ఒక్క వాళ్ళకి జనాలకు తెలియాలని ఈ బస్సు సాధికార యాత్ర చేశారు. ఇది బాగా సక్సెస్ అయింది. అలాగే జగనాన్ని ఇచ్చిన ప్రతి పథకం వాలంటీర్ రూపాయన సచివాలయం రూపాయన గృహసారథులు, కన్వీనర్స్ మేమందరం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందించి ఇంకా వాళ్ళకి ఏవైనా రాకపోతే ఏ కారణాలు చేసి రావట్లేదని తెలుసుకొని వాళ్ళకి పథకాలు ఇంటి ముందు ఇస్తున్నాము. ఇలాంటి పథకాలు చెప్పిన మాట తీర్చే నాయకుడు కాక ఇంకెవరు గెలుస్తారని నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఇంకా ముందుకి మేము రాబోయే ఎలక్షన్స్ లో కూడా గట్టిగా కష్టపడి మళ్ళీ మా సీఎంగా జగన్నే చూస్తాము. మా నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాం. అన్నీ అందుతున్నాయి. ఒకటా రెండా? క్షేమం, సంక్షేమం, కూడు, నీడ, మొత్తం 5 అందుతున్నాయి. పిల్లలకు మంచి వాతావరణంలో, కలలో కూడా ఊహించని సదుపాయాలతో విద్య, నాణ్యమైన వైద్యం, వ్యవసాయానికి భరోసా, స్వయం ఉపాధికి 0 వడ్డీ రుణాలు. ఒకటేమిటి, తమకందుతున్న జగనన్న సాయం గురించి వరుస పెట్టి చెప్పేస్తున్నారు సామాజిక సాధికారులు. జగన్ గారు మనకి ప్రయోజనం చాలా కలిగింది, అవి చెప్పలేము. నవరత్నాల్లో భాగంగా అన్ని చేసి పెట్టారు మాకు జగన్ గారు. అలాగే మా ఆర్కుల ద్వారా ప్రజలకి 0 వడ్డీ కానీ, రుణమాఫీ కానీ, అలాగే 10,000 రూపాయలు మెయిన్ స్ట్రీట్ వెండర్స్, రోడ్డు మీద ఖాళీ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి జగన్ గారు 10,000 రూపాయలు లోన్తో స్టార్ట్ చేసి 10, 20, 50 లక్షల దాకా వ్యాపారం కలిగి డబ్బులు లోన్ బ్యాంకు ద్వారా లోన్ వడ్డీ తక్కువ ఇచ్చి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించారు. దానికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ద్వారా వాళ్ళకి లోన్ వెళ్తుందంటే వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. సారు ఇంత మంచి ఉపయోగాలు చేస్తూ మాకు ఇంత ప్రయోగం కల్పిస్తుందని కింద జనాభా వచ్చారు. మాకు పిల్లగానే అందరూ ఎస్ఎస్ సభ్యులు అందరూ హాజరయ్యారు. వైఎస్ఆర్ చేయూత 40 సంవత్సరాలకి అది కూడా 3 భాగాలు పడ్డాయి. అందులోని ఇప్పుడు ప్రభుత్వం డీడీ కట్టారు. ఈ ప్రభుత్వంలో ఆ డీడీకి సంబంధించి పెందుర్తిలోని రాత్రి లేఅవుట్ చిన్న ముసలివాడ వాళ్ళు యాన్వర్ చేస్తారు. దానికి జగన్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకా మళ్ళీ పెట్టున్నాము. ఆల్రెడీ మేము
వైఎస్ఆర్ అనకాపల్లి ఎస్ఎన్పురంలోని, అలాగే ట్రై జంక్షన్ దువ్వాడ అక్కడ కూడా ఇల్లు పెట్టుకున్నారు. చాలా మంది లోన్ చేయించుకున్నారు. వాళ్ళు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి జగన్ గారు డిసెంబర్లో ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇచ్చేస్తే ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జగన్. మా ఎస్ఎస్సీ సభ్యులు మేము కూడా జై జగన్. జనం ఏ నాయకుడిని వృత్తినే ఇష్టపడరు. తమ కలను సాకారం చెయ్యాలి, తమ కుటుంబాలు నిలబెట్టాలి, తమ జీవితాలు బాగు చెయ్యాలి, సమాజంలో అందరితో పాటే గౌరవం కల్పించాలి, హోదాలు లేకపోయినా హుందాగా జీవించే హక్కును కాపాడాలి. ఇవన్నీ ఇవ్వగల నాయకుడిని ఇష్టపడడం కాదు, హృదయాల్లో నింపుకుంటారు. తమ ఇంటి బిడ్డగా, దేవుడిచ్చిన అన్నగా చూసుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన ఏ యాత్ర అయినా ఫెయిల్ అయ్యి ఈరోజు బస్ యాత్రను చూసి బెబ్బేలెత్తే పరిస్థితికి వచ్చాడు. ఈ జనాలు, ఈ జన సందోహాన్ని చూసి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మట్టిపోయి దిమ్మ తిరిగి జైలు నుంచి వచ్చాడు కదా. జైలు నుంచి వచ్చిన తర్వాత ఈయన పరిస్థితి ఏమైందంటే బస్ యాత్ర ఫుల్ 100% సక్సెస్. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ బస్ యాత్ర జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి ఈ జనాలు ఈ యాత్ర, ఈ జనాలను చూసి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టడం, ఈ జనసందోహంలో చంద్రబాబు నాయుడు లోకేష్ కొట్టుకుపోవడం అనేది ఖాయం. ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి తునాతునకలయ్యే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గుండు జబ్బులు అని ఇది అని చెప్పేసి జైలు నుంచి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. నిజంగా గుండు జబ్బు వచ్చి పోయే పరిస్థితి ఈ జనాలు చూసి చంద్రబాబు నాయుడికి గుండు పోటు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత జనసందోహంతో నడుస్తున్న ఈ సామాజిక సాధికార బస్ యాత్ర, ఈ బస్ యాత్రలో చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు. అలాంటిది అధికారాన్ని, పెత్తనాన్ని అందరి చేతుల్లో పెట్టి ఇది మనందరి ప్రభుత్వమని అంతా అనుకునేలా చేసిన నాయకుడికి ప్రజల మనసుల్లో స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాలా?